కార్యేషు దాసి కరణేషు మంత్రి సైనేషు రంభ భోజ్యేషు మాత క్షమయా ధరిత్రి. మహిళల ఔన్నత్యాన్ని ఎంతో గొప్పగా చెబుతారు. ఓ ఇల్లాలికి ఇవ్వాల్సిన మర్యాద గౌరవం గురించి పురాణాలు ఇతిహాసాల్లో ఎన్నో శ్లోకాలున్నాయి. స్త్రీలను దేవతలతో పోల్చే మన దేశంలో కూడా అడుగడుగున వారికి ఎన్నో ఆటంకాలు. ప్రతి అడుగు ఆచి తూచి వేస్తున్న కన్నీళ్లు కడగండ్లు తప్పట్లేదు. పుట్టింటి నుంచి ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టే అమ్మాయిలకు నరకం చూపిస్తున్న ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. ఈ కథలో కూడా ఓ అభాగ్యురాలు అష్ట కష్టాలు అనుభవించింది. చివరకు ఆమె ఏం చేసిందో, ఏ నిర్ణయం తీసుకుందో ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్లో చూద్దాం. భర్త ఎలాంటి వాడైనా భార్య భరిస్తుంది. తాగుబోతైతే అతన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. అనుమానపు పిశాచైతే ఎలాగోలా సర్దుకుపోతుంది. చివరకు శాడిస్ట్ అయినా అడ్జస్ట్ అయ్యేందుకు ట్రై చేస్తుంది. కానీ మగాడు కాని మొగుణ్ణి ఎలా భరిస్తుంది? భారతి మాత్రం భరించింది. గుట్టుగా జీవించేందుకు సిద్ధపడింది. కానీ తన శీలాన్ని మరొకరికి ఇవ్వమని భర్తే అడగడంతో ఆమె సహించలేకపోయింది. ఆ దుర్మార్గుడికి తగిన శాస్తి చేసింది. భారతి తన భర్త రామకృష్ణన్ చంపగానే అతడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వచ్చారు. కోడలే తమ కొడుకుని చంపేసిందంటూ లబోదిబోమన్నారు. ఇంతలో అక్కడికొచ్చిన భారతి, అవును సార్, నేనే చంపాను. నా మొగుడు మగాడు కాదు, అసలు మనిషే కాదు, అందుకే చంపాను సార్ అంటూ తన కథ చెప్పింది. నా పేరు భారతి. మా అమ్మ సరస్వతమ్మ, నాన్న లక్ష్మీనారాయణ, ఆర్టీసీ బస్ డ్రైవర్. వాళ్లకు నేనొక్కదాన్నే కూతుర్ని. ఒక్కదాన్నే కావడంతో ఎంతో గారాబంగా పెంచుకున్నారు. నాన్న తన సంపాదనలో కొంత మొత్తాన్ని నా పెళ్లి కోసం దాచేవాడు. నా పెళ్లి ఘనంగా చేయాలని, ఓ మంచి ఇంటికి కోడలిగా పంపాలని అమ్మ ప్రతిరోజు పూజలు వ్రతాలు చేసేది. నేనింకా చిన్నపిల్లనే అనుకుంటూ వాళ్ళు గోరు ముద్దలు తినిపిస్తూ ఉండగానే నా డిగ్రీ అయిపోయింది. వెంటనే పెళ్లి సంబంధాలు చూశారు. ఓ డాక్టర్ సంబంధం వచ్చింది. 24 గంటలు డ్యూటీలో ఉంటాడు. ఇక నిన్నేం చూసుకుంటాడు? వద్దు అన్నారిద్దరు. నేను సరే అన్నాను. రెండోసారి లాయర్ని తీసుకొచ్చారు. రోజు కేసులు, వాయిదాలు అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వద్దులే అన్నారు. నేను మీ ఇష్టమన్నాను. ఓ రోజు ఒక అతన్ని తీసుకొచ్చారు. అందంగానే ఉన్నాడు. నాకే కాదు, మా అమ్మా నాన్నలకు నచ్చాడు. అతడు కూడా నేను నచ్చానని చెప్పాడు. ఇంకే ఉంది, ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం. సరిగ్గా అప్పుడే మా నాన్న అబ్బాయి ఏం చేస్తుంటాడు అని పంతులు గారిని అడగగానే, అందగాడు కదండి, సినిమాల్లో వేషాలు వేస్తూ ఉంటాడు, హీరో కావాలని ట్రై చేస్తున్నాడు అని చెప్పాడు. మా నాన్న కాస్త కోపంగా పంతులు గారిని పక్కకు రమ్మన్నాడు. ఏమయ్యా,
మా అమ్మాయి చుట్టూ తిరిగే అబ్బాయిని తీసుకురమ్మంటే నువ్వేమో అమ్మాయిల చుట్టూ తిరిగేవాడిని తీసుకొచ్చావు. సినిమాల్లో పనిచేసే వాళ్లకు ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలుంటాయి. వాళ్ళు వేషాలు వేయడం కాదు, వెధ వేషాలేస్తారు. వద్దు, తక్షణమే అతన్ని తీసుకుపో అంటూ దాదాపు కొట్టేంత పనిచేశాడు. అందరబ్బాయిలు అలా ఉండరని చెప్పాల్సిన పంతులు గారు భయపడిపోయారు. వెంటనే అతన్ని తీసుకుని పారిపోయారు. అతడు వెళ్లిపోయాడు. కానీ అతని ఫేస్, ఆ అమాయకత్వం నాకు బాగా గుర్తుండిపోయాయి. అతని పేరేంటో అడగాలనిపించింది, కానీ అప్పటికే వెళ్లిపోయాడు. వెతికి వెతికి చివరకు మా నాన్నే ఓ సంబంధం తెచ్చాడు. అతడు రామకృష్ణ, అందరూ ఆర్కే అంటుంటారు. చూడడానికి ఒడ్డు పొడుగు బావుంటాడు. చక్కటి చదువుంది, ఉద్యోగము ఉంది, వాటికి మించిన వినయం కూడా ఉంది అని చెప్పారు. అతను చూస్తే ఎవరికైనా మంచి ఒపీనియనే కలుగుతుంది. రామకృష్ణ తల్లిదండ్రులు అనంతమ్మ, హరినాథులు. రామకృష్ణ గ్రాఫిక్ డిజైనర్. 2-3 కంపెనీలో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ తో సొంతంగా డిజైనింగ్ చేస్తున్నాడు. ఆ టెక్నాలజీ గురించి మా నాన్నకు తెలియకపోయినా సంపాదన బాగానే ఉంటుందని తెలుసుకుని అతనికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. పెద్దగా హంగామా ఆర్భాటాలు లేకుండా ఆప్యాయత అనురాగాల మధ్య మా పెళ్లి జరిగింది. పెళ్లిలో లాంఛనాలు బాగానే ముట్ట చెప్పారు. దాదాపు 7 లక్షల కట్నమిచ్చారు. మాకున్నది ఒక్కమ్మాయే కదా, మా తర్వాత ఆస్తి తనదే, అంటే మీదే అంటూ మా నాన్న ఆయనకు చెప్పాడు. డబ్బు మీద ఆశ లేనట్లు, అమ్మాయే వాళ్లకు లక్ష్మి అన్నట్లు మా అత్తమామలు భలే నటించారు. వాళ్ల మాయ మాటలు తెలియక మంచి కుటుంబంలోకి నన్ను పంపించామని సంతోషపడ్డారు అమ్మా నాన్నలు. 20 ఏళ్లు పెంచుకుని పంచుకున్న ఆనందం ఇకపై తమతో ఉండదన్న బాధ ఆ రోజు అప్పగింతల్లో దుఃఖం రూపంలో కనిపించింది. నన్ను అత్తారింటికి పంపిస్తూ చిన్న పిల్లాడిలా మా నాన్న ఏడ్చిన జ్ఞాపకం నాకింకా గుర్తుంది. వర్జ్యం వచ్చేస్తుందంటూ పూజారి గారు తొందర పెట్టారు. అలా నా కొత్త ప్రయాణం మొదలైంది. భారతి కాపురం ఎలా సాగింది? భర్త మగాడు కాదని తెలిసాక ఆమె ఏం చేసింది? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.